నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. సామెతలు 8వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 7th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రభు చిత్తమైతే ఈ 10th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్లో ఫైనాన్షియల్లీ బ్రేక్ త్రూ కోసం స్పెషల్ ప్రేయర్స్. దరిద్రమైన కాడి విరగొట్టబడునుగాక. ఐశ్వర్యముతో దేవుడు నీ నిధులను నింపునుగాక. ఎస్, ఎవరైతే ఈ ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్స్లో పాల్గొనబోతున్నారో, దావీదు అంటాడు, నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుతున్నది. మర్చిపోవద్దు. 3 రోజుల నుంచి కంటిన్యూగా ఈ ప్రార్థన చేస్తున్నాం. నూనెతో తలంటినప్పుడే గిన్నె నిండి పొల్లుతుంది. ఇటు అభిషేకం సువార్త చేయడానికి, ఇటు అధిక బలం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు, ప్రేమించు. ఆయన సన్నిధిని విడవక రెగ్యులర్గా అటెండ్ అవ్వు. దశంభాగ్యం ఆయనకి ఎప్పుడు దొంగిలించక ఆయన నామాన్ని ఘనంగా భావించు, ఆయన పరిచయం ఘనంగా భావించు. నిన్ను ఆస్తికర్తలుగా దేవుడు చేయబోతున్నాడు. నీతోనే మాట్లాడే దేవుడు. నీ దరిద్రం ఐశ్వర్యంగా మారునుగాక. ఆల్రెడీ బ్లెస్ అయ్యావా, ఇంకా బ్లెస్ కాబోతున్నావు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళునుగాక. నీ నిధులను దేవుడు నింపబోతున్నాడు. మర్చిపోక. అభిషేకము ద్వారా అధిక బలం ఉంది, సువార్త చేసే సామర్థ్యాన్ని ఇస్తాడు. నెక్స్ట్ ఇటు ఐశ్వర్యం ఉంది. వాక్యాన్ని నమ్ము. ఎప్పుడైతే వాక్యాన్ని నమ్మి శ్వాసను తీసుకుంటావు, సజీవంగా మారదు. ఎప్పుడు సజీవంగా మారదో ఆటోమేటిక్గా అద్భుతాలు ఆరంభమైపోతాయి. ఊరేడి నీటి బుగ్గలా మారిపోద్ది. అంతే. సమృద్ధిని ఇస్తాడు దేవుడు. ఏ కొద్దు ఉండదు. ఈ కృప దొరకలేదనుకోండి, ట్యాంకులో పోసిన వాటర్ లాగా, ట్యాంకులో పోసిన వాటర్ వాడేస్తే అయిపోతాయి. అదే బావు అనుకోండి, నువ్వు తోడిన కొలిది ఊరుతానే ఉంటాయి. కనుక నీ నిధులను నింపేస్తాడు దేవుడు. ఆ కృప దేవుడు సమృద్ధిగా ఈ పరిచర్యకి, నీకు, నాకు, మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. అలాగే బలంగా ప్రేయర్ చేయండి. ఈ ఆదివారం ఇక్కడ అయిపోతుంది. ఈ లోపే దేవుడు ఏమైనా అద్భుతం చేసి ఈ ఓనర్స్తో మాట్లాడాలి, గిఫ్ట్ కావాలి. లేదా అంటే మనం నెక్స్ట్ వీక్ అక్కడికి ఫంక్షన్ ఎన్కేఎన్ఆర్ గార్డెన్కి షిఫ్ట్ అవ్వాలి. ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో కూడా మనం ఈ సండే ఈవినింగ్ కానీ మండే కానీ 20 lakhs పే చేయాలి. మీ చేతులు దేవుడు బలపరచును గాక. మీ పట్ల, మన పట్ల అద్భుతాలు దేవుడు చేయను గాక. అనేకులు చేతులు ఎత్తారు అనౌన్స్ చేసినప్పుడు, మేము సహకరిస్తాం, మా చేతులు బలపరుస్తాను. నీ చేతులు బలపరిచి ఫైనాన్షియల్ మెరాకిల్ చేయను గాక. సమృద్ధి నీకు ఇచ్చును గాక. అద్భుత రీతిలో నీకు అమౌంట్ వచ్చును గాక. ఆశ్చర్యకడ ఎవరైతే నీ నామలు విశ్వాసం ఇస్తారో, నూనెతో నా తలంటి అన్నాడు దావీదు. ప్రభా, తలంటబడిన ప్రతి ఒక్క బిడ్డ గిన్నె నిండి పొరలాలి. నాయన, నన్ను ప్రేమించు, వారిని ఆస్తి కర్తలుగా చేస్తాను. ఈరోజు వాగ్దానం. వారి నిధులు నింపుతాను. నిధులు నింపాయా, సమృద్ధిని ఇవ్వయా. సమృద్ధిగా అకౌంట్లు ఉండాలా. ప్రతి కాడి విరిగిపోవాలా. ఆ కృప వాళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వాలి. చీకటి తొలగిపోవాలి. వ్యతిరేకత కొట్టువేయబడాలి. అద్భుత రీతిలో మెరాకిల్ చేయండి. ప్రతి కాడిని విరగొట్టండి. అపవాదికి లైపచ్చండి. పరిచయం జ్ఞాపకం చేసుకో. అయ్యా, ఈ సర్కస్ గ్రౌండ్ టైం అయిపోయింది. మరి ఆయన కృప తెరిచి మరి యజమానులతో మీరు మాట్లాడండి. లేదా అక్కడికి వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ చేసి ఆ దీవెనకరంగా మార్చండి. ఇంకా అనేకులు వచ్చి జాయిన్ అవ్వాలా. సంఘం స్ప్రెడ్ అవ్వాలా, ఇంకా పెరగాల. కృప చూపించి కార్యాలు చేయండి. ఎవరి వ్యాధిగ్రస్తులు వారిని స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గడ్డిస్తున్నా మీరు గడ్డించి విడుదల ఇవ్వండి. నీ చిత్తమైతే ఈ వారం నాయన ఇటు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అనాయింటింగ్, అలాగే అటు హీలింగ్ ప్రేయర్స్ కూడా జరగాలి. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి దీవెన దయచేయండి. ప్రతి వారి అవసరాలు అక్కలు తీర్చి వెలుతురు పూడ్చి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. నాయన జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. ఇంటర్మీడియట్ లేదా 10th ఎగ్జామ్స్ జరుగుతాయి. మా బిడ్డలు జ్ఞానం, వివేచన, కృపనిచ్చి గొప్ప కార్యాలు మీరు చేపట్టి రాయించండి. ఈరోజు ఎగ్జామ్లో తోడే ఉండండి. అన్నింటిలో తోడండి. కృప చూపించండి. ఆయన సమయస్ఫూర్తినివ్వండి. ప్రతి వారి అవసరాలు అక్కలు తీర్చి రెక్కలైన కాచి దాచి జయమునివ్వండి. 200 గొప్ప దీవెనివ్వండి. పనులన్నింటిలో తోడై ఉండండి. అన్ని అవసరాలు తీర్చండి. గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. నెమ్మదినివ్వండి. ఇటుపైన కుటుంబాలు కట్టండి. పెళ్లి కావాలని పెళ్ళి అవ్వాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అసలు ఇవ్వండి. బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం సాటర్డే. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, 20 lakhs మనం పే చేయాలి. ప్రేరేపించబడడం వీళ్ళు ఎందుకు ముందుకు రాకూడదు. మనం అనౌన్స్ చేశాను. దీవించబడితే ఒక 50,000, ₹1,00,000 నీ ఇష్టం. లేదు 10,000, 5,000, 2,000, ₹1,000 మీ ఇష్టం. మనం పరిచర్యకి సహకరిస్తే మనకు దేవుడు సహకరిస్తాడు. నీ నిధులను దేవుడు నింపును. నేను ఆస్తికర్తగా చేయను గాక. అద్భుతాలు చేయను గాక. కనుక రేపు మర్చిపోవద్దు. రేపు ప్రేరేపించబడడం ముందుకు రండి. అనేకులు క్యూ కడతా నమ్ముతున్నాను. ఈ విషయంలో దేవుడు అద్భుతాలు చేయను గాక. అలాగే సండే స్పెషల్ అనాయింటింగ్, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, అలాగే అలాంటి వర్తమానాలు, అలాగే గర్భఫలాన ఫుడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. హీలింగ్ ప్రేయర్ కూడా ప్రభుత్వమైతే. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.